చూస్తుంటే ఇవి పూరీలా, చపాతీలా అని అనాల్సిందే ఖచ్చితంగా. చూడండి మరి ఎలా పొంగుతున్నాయో చపాతీలు. ఇలా చేస్తే మార్నింగ్ చేసినవి ఈవినింగ్ అయినా సరే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. దానికి ఒక మంచి కాంబినేషన్‌గా వెజిటబుల్ పన్నీర్ కర్రీ అయితే చేశానండి. సూపర్బ్‌గా వచ్చేసింది. అసల చపాతీలు తింటుంటే చాలా సాఫ్ట్‌గా, అలాగే కర్రీ అబ్బా! ఎంత బాగొచ్చిందంటే అంత బావుందండి. చూస్తున్నారు గదా! మనం అలా స్మాష్ చేసినా కూడా సాఫ్ట్‌గానే ఉంది. పొరలు పొరలుగా వచ్చింది. సింపుల్‌గా ఒక్క చేత్తోనే తుంచుతున్నా గూడా చాలా ఈజీగా తునుగుతుందనమాట. ఇలా చేస్తే లంచ్ బాక్స్‌లోకి ఏంటండి, డిన్నర్‌కైనా సరే చాలా బాగా తింటారు పిల్లలు. ఉదయం చేసినా సరే అంత సాఫ్ట్‌గా వస్తాయి. చపాతీలంటే పిల్లలకి చాలా ఇష్టం. దానికి ఒక మంచి కాంబినేషన్ గనుక యాడ్ అయింది అంటే మరింత ఇష్టం అనమాట. అందుకే ఈరోజు మడత చపాతీలతో పాటు వెజిటబుల్ పన్నీర్ కర్రీ అయితే గనక తయారు చేయబోతున్నామండి. ముందుగా అయితే మనం ఫస్ట్ చపాతీ పిండినైతే కలిపి పక్కన పెట్టుకుందాము. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి, ఒక 2 స్పూన్లు మీగడ యాడ్ చేయండి. పాల మీద మీగడ యాడ్ చేసామంటే గనక చాలా ఇంకా సాఫ్ట్‌గా వస్తాయి. ముందుగా అయితే గనక కలుపుకొని ఈ విధంగా అయితే సాఫ్ట్‌గా కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ అలా నానితే చాలా బావుంటుంది పిండండి. సో, ఇప్పుడు అది నానేలోపు మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఉల్లిపాయలు, టమాటాలు, జీడిపప్పు మగ్గించుకుందాము. అవి అన్నీ మగ్గిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. చూడండి ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అయిపోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే గిన్నె పెట్టేసుకొని కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ కొద్దిగా కరిగిన వెంటనే దాంట్లోకి మనం ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా ఈ 4 యాడ్ చేసుకోవాలండి. సో, వెంటనే తిప్పేసుకోండి. లేదు అంటే గనక కారం కదండీ కొంచెం నల్లగా అవుతుంది. అలాగే ఘాటుకి మనకి కొంచెం తుమ్ములు అలా వస్తూ ఉంటాయంట. వెంటనే కలిపేసుకొని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకొని కారంలో బాగా కలుపుకోండి. అయితే కలిపిన తర్వాత మనం ముందుగానే ఇక్కడ దాంట్లో ఏవైతే మనం వెజిటబుల్స్ ఏసుకోవాలి అనుకుంటున్నామో వాటన్నిటిని ఈ విధంగా విడిగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను దీంట్లో క్యారెట్, బీన్స్, స్వీట్ కార్న్, పొటాటో ఈ 4 యాడ్ చేసుకున్నా. దాంతో పాటు మనం కాలీఫ్లవర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్. మన ఇంట్లోనే తయారు చేసిన పన్నీర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ కావాలి అనుకుంటే గనక మన ఛానల్‌లో వీడియో అయితే పోస్ట్ చేశానండి. ఒకసారి ఛానల్ విజిట్ చేసి వీడియోనైతే గనక ఖచ్చితంగా చూడండి. నచ్చితే ట్రై చేసి చూడండి. ఇంట్లోనే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్యూరీలోకి మనం మన దగ్గరున్న ఏవైతే ఉడకపెట్టుకున్నామో ఆ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అలాగే పన్నీర్ కూడా యాడ్ చేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్నాం గదా! మనకి ఇక్కడ ఏంటి అంటే వెజిటబుల్స్ ఏస్తున్నాం కాబట్టి పన్నీర్ అనేది కొద్ది క్వాంటిటీలో తీసుకున్నాను. ఓన్లీ పన్నీర్‌తో చేయాలి అనుకుంటే గనక ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇందాక టమాటాలవి మగ్గబెట్టాం కదండీ! అక్కడ గూడా ఒక చిన్న క్యారెట్ ముక్క గనక మగ్గించాము అంటే మన ప్యూరీ ఏదైతే ఉందో ఇంకా సాఫ్ట్‌గా వస్తుందనమాట. సో, ఇక్కడ నేనేంటంటే వెజిటబుల్స్ ఆల్రెడీ నేను క్యారెట్ యాడ్ చేశాను కదా! 2 కలిసి ఇంకొంచెం స్వీట్‌నెస్ ఎక్కువైద్ది అనేసి ఇక్కడ నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే యాడ్ చేశాను. జీడిపప్పు లేకపోతే గనుక మనం చిన్న క్యారెట్ ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు మగ్గించేటప్పుడు టమాటాలు, ఉల్లిపాయలతో పాటు. కొద్దిగా ఒక స్పూన్ కసూరి మేతి అయితే యాడ్ చేయాలండి. లాస్ట్‌లో మనకి హోటల్ స్టైల్‌లో టెక్స్చర్ రావాలి అంటే కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేసి ఆ ఆయిల్‌ని ఈ కర్రీలో యాడ్ చేశారంటే అస్సలు పర్ఫెక్ట్‌గా మనకి లుక్ వైస్ అయితే గానియండి, టేస్ట్ వైస్ అయితే గాని హోటల్‌లో ఉన్నట్లే ఉంటుందండి. అంత బావుంటుందనమాట. ఈ లాస్ట్ ఫైనల్ టచ్ అనేది. టేస్ట్ విషయానికొస్తే కసూరి మేతి వేయటం వల్ల కూడా మనకి హోటల్ స్టైల్ లాగా ఉంటుందండి. లాస్ట్‌లో ఈ 2 ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ అన్నమాట. మనం వేసుకోవటం ఈ కర్రీలోకి. చూస్తున్నారు కదా! ఎంత బావుందో అసల. చూడటానికి కూడా చాలా అంటే చాలా బావుందండి. అలాగే మడత చపాతీల్లోకి ఈ కర్రీ చేసి కాంబినేషన్‌తో అబ్బా! అద్దిరిపోయింది. ఈ విధంగా చేసి లంచ్ బాక్స్‌లో పెట్టాము అంటే అసల 2 కాదు 3 లాగిస్తారు. అసలు తినకుండా ఇంటికి బాక్స్ రిటర్న్ తెచ్చేవాళ్ళు కూడా సరే ఫుల్‌గా బాక్స్ అయితే లాగిచ్చేస్తారండి. అంత బావుంటుంది. లాస్ట్‌లో ఒక స్పూన్ మీగడైతే యాడ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేయండి వెంటనే. లేదంటే గనక కొద్దిగా చేదనేది తగులుతున్నట్టుగా అనిపిస్తది. సో, మీగడ యాడ్ చేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకుంటే ఫైనల్‌గా కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అన్నమాట. ఇంక ఇప్పుడు మనం చపాతీ అనేది రెడీ చేసుకుందాము. సో, చూస్తున్నారు కదండీ! ముందుగా అయితే గనక చపాతీలనైతే చిన్న చిన్నగా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగానే మనం చపాతీలాగా పెద్దగా రుద్దకూడదండి. కొద్దిగా ఈ సైజులో చిన్న సైజులో రుద్దేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఎన్ని చపాతీలు చేసుకుంటున్నామో అన్ని రుద్ది పక్కన పెట్టుకొని,
దాంట్లో ఒక్క స్పూన్ ఆయిల్ అలా యాడ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో, చూస్తున్నారు కదా! వీడియోలో చూపించినట్టుగా చేసుకోండి. ఇలా ఫోల్డింగ్స్ చేయటం వల్ల మనకేంటి అంటే చపాతీ అనేది పొరలు పొరలుగా వస్తుందండి. అలాగే చాలా సాఫ్ట్‌గా వస్తుందనమాట. ఒకసారైతే గనుక ఈ విధంగా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. అంత బావుంటాయి. ఆయిల్ అంతా కూడాను దాని మొత్తానికి స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే మనకి ట్రయాంగిల్ షేప్ లాగా వచ్చేస్తుంది. సో, అప్పుడు ఆ తర్వాత మనం మళ్ళీ పిండి పెట్టుకొని వాటన్నిటిని గూడా మళ్ళీ రుద్దుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసాం కాబట్టి మనకి చపాతీలనేవి రౌండ్‌గా రావండి. కొద్దిగా ట్రయాంగిల్ షేప్ కాండి కొంచెం షేప్స్ అనేవి అటు ఇటుగా వస్తాయన్నమాట. సో, ఇలా వచ్చినందుకు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కసారి గనుక దాన్ని గనక సా ఒక్క ముక్క నోట్లో పెట్టుకున్నారు అంటే ఆ సాఫ్ట్‌నెస్‌కి ఇక అసల షేప్ గురించి ఆలోచించరనమాట. అంత బావుంటుంది. చపాతీ చేసేటప్పుడు పిల్లలు మన దగ్గర నించొని ఒక్కసారి చూడమని చెప్పండి. ఇలా పొంగుతుంటే ఖచ్చితంగా అంటారు, "మమ్మీ ఇవి పూరీలు చేస్తున్నావా? చపాతీలు చేస్తున్నావా? ఇలా పొంగుతున్నాయేంటి?" అంటారు. ఖచ్చితంగా అంటారు. చూస్తున్నారు కదా! ప్రతి చపాతీ ఇలాగే పొంగుతుందండి. ఇలా గనక మీరు ఫోల్డ్ చేసుకొని చేసుకున్నారంటే ఇలాగే పొంగుతుంది. అలాగే చాలా సాఫ్ట్‌గా కూడా వస్తాయి. మీకు కావాలి అంటే ప్లెయిన్ బటర్‌తో కాల్చుకోవచ్చు. లేదా మనకి గార్లిక్ బటర్ వస్తుంది గదా! ఆ బటర్‌తో గూడా కాల్చుకోండి. ఇంకా టేస్ట్ బావుంటుంది. అసలింకా రెస్టారెంట్ స్టైల్‌లో తిన్నట్టు ఫీల్ అవుతారనమాట. అంత బావుంటుందనమాట. గార్లిక్ బటర్‌తో కాల్చుకుంటే మనకి చపాతీ విత్ వెజిటబుల్ పన్నీర్ కర్రీతో తిన్నాము అంటే గనక సూపర్బ్ అంటే సూపర్బ్ అనమాట. మీకు నేను ప్రతి చపాతీ చూపిస్తున్నానండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో అన్నీ కూడాను. మనం ఇంట్లోనే సింపుల్‌గా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే కొంచెం డిఫరెంట్‌గా చేస్తే చాలండి. పిల్లలు బాగా ఇష్టపడతారు. ఈరోజైతే గనక మా బ్రేక్‌ఫాస్ట్ అయితే గనక ఫుల్ ఖుషిగా అయిపోయిందండి. అంత బాగా తిన్నారు ఇంట్లో అందరూ కూడాను. ఈ చపాతీలు తినేటప్పుడు మధ్య మధ్యలో లేయర్స్‌గా వస్తాయి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్‌గా చూసుకుంటూ తింటారనమాట. ఇలా లేయర్స్ రావటాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ, ఇలా ఓపెన్ చేసుకుంటూ తింటారు. వాళ్ళకదొక ఆనందం అనమాట. చిన్న చిన్న క్యూట్ థింగ్స్ అనేవి వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. అలాగే ఈ చపాతీలు కూడా అలా పొరలుగా వస్తూ ఉంటే వాళ్ళు బాగా ఇష్టపడతారండి. ఈ విధంగా చపాతీలన్నీ కూడాను కాల్చేసుకోవాలి. ఇంక మనం చేసుకున్న కర్రీతో తింటూ ఉంటే చాలా బావుంటుంది. మరి మీరు కూడా మడత చపాతీలు ఇలాగే చేస్తారా? అయితే ఒక చిన్న లైక్, కామెంట్ అయితే ఇచ్చేసేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి. ఇట్స్ రిక్వెస్టింగ్ టైమ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్ గైస్. బాయ్.